హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజనాస్ కిచెన్. ఈరోజు చామదుంపల పులుసు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం చామదుంపల్ని బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో వేసుకుని వాటర్ వేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుని పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 3 పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా యాడ్ చేసుకుని టొమాటోస్ బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Anjana's Kitchen. Thank you for watching.